5:50 ప్రాంతంలో మార్కాపురంలో జరిగిన ఈ ఘటన చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అప్పటికప్పుడే స్పందించడం, ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మరణించడం జరిగింది. మిగతా వారిని మార్కాపురంలో అలాగే ఒంగోలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరైతే ప్రమాదానికి గురై మరణించారో వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని భరోసా ఇవ్వమన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాల పక్షాన్ని నిలబడుతుందని మేము ముందర తెలియజేసుకుంటున్నాం. ఘటన జరిగిన 20-30 నిమిషాల్లోనే యంత్రాంగం అంతా ఇక్కడ రావడం జరిగింది. అలాగే మా స్థానిక శాసనసభ్యులు కూడా అప్పటికప్పుడే స్పందించడం, ఎవరైతే ఇప్పుడు చికిత్స పొందుతున్నారో వాళ్ళకి కూడా భరోసా ఇస్తున్నాం. ప్రభుత్వమే వారి ఖర్చును కూడా భరించేదానికి ఆదేశించడం జరిగింది. అలాగే కేబినెట్ ఉంది కాబట్టి మరణించిన కుటుంబాలకు అలాగే క్షతగాత్రులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరుగుతుందని మేము ముందర తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు తెలంగాణ, ఆంధ్ర అలాగే కర్ణాటకలో 5 నెలల్లో ఇది 4వ ఘటన. దీని మీద రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తున్నాం. ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ముందు, ఇప్పుడు జరిగే ప్రమాదాల్లో ఎక్కువగా ఈ ఫైర్ క్యాచ్ కావడం వల్ల బస్సులో ఉన్న పరిస్థితులు, అలాగే బస్సు యొక్క బాడీ బిల్డింగ్ స్ట్రక్చరు, అక్కడ సేఫ్టీ మెజర్స్ మీద కూడా వేయడం జరిగింది. దాని ద్వారా రేపు రాబోయే కాలంలో కూడా నియమాలు కఠినంగా ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోమని ప్రభుత్వం ద్వారా మేము ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఆ గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ గోల్డెన్ అవర్ లో స్పందించడం బట్టే మిగతా ప్రాణాలైనా సేవ్ అయినాయి. కాబట్టి వాళ్ళకు కూడా మెరుగైన చికిత్స. ఈరోజు ఇక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగిందో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తప్పకుండా ఈ అధికారుల కారణం ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా శిక్షించేదానికి చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ సంఘటనలు ఏ విధంగా జరుగుతున్నాయో ఈ సంఘటనలు అన్ని ఒకే కోవకు వస్తున్నాయి. ప్రతి ఒక్క దాంట్లో అగ్ని ప్రమాదం. ముఖ్యంగా ఆ మార్నింగ్ టైమ్స్ లో ఎప్పుడైతే ప్రమాదం జరిగినప్పుడు ఆ బస్సు నుంచి ఎవాక్యుయేట్ చేసేదానికి